హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఒక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో పోస్టింగ్ అయితే ఉంటుంది సెలెక్ట్ అయితే. మనకు ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌కి సంబంధించిన సంస్థ నుంచి రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. మనకు జాబ్‌లో చేరగానే ఆల్‌మోస్ట్ 60,000 వరకైతే సాలరీ ఉంటుంది. మనకు వర్కింగ్ అవర్స్ చూసుకుంటే మార్నింగ్ 9 ఏఎం నుంచి ఈవినింగ్ 5 పీఎం వరకైతే మనకు వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, హైదరాబాద్‌లో పోస్టింగ్ ఉంటుంది. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ కూడా మనకు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. అప్లికేషన్ మాక్సిమం షార్ట్ లిస్ట్ అయిందంటే జాబ్ రావడానికి గ్యారంటీ అన్నమాట. కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో బేసిక్ క్వెషన్స్ ఉంటాయి. సో, ప్రతి ఒక్క ఫ్రెషర్ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. సో, ఈ వీడియోలో మనం దాని గురించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకుందాం. సో, వేరియస్ ఆహ్, దాని గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. మన జాబ్స్ సంబంధించిన డీటెయిల్స్ గురించి. సో, ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్, టెలిగ్రామ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification. ఆఫీషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద డిపార్ట్మెంట్ కింద పనిచేసే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నుంచి అయితే రావడం జరిగింది. మనకు ఈ నోటిఫికేషన్ హైదరాబాద్‌లో ఉన్న డీజీఎఫ్టీ సంస్థ నుంచి రావడం జరిగింది. మనకు 302 థర్డ్ ఫ్లోర్ సీజీఓ టవర్స్ కవాడిగూడ. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరిక్కడ జాబ్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టిక్యులర్ అడ్రస్‌లో జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి ఈ నోటిఫికేషన్ కూడా మనకు 17థ్ జులైనైతే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో, ఇది పర్మనెంట్ అయితే కాదు. కాంట్రాక్ట్ బేసిస్‌లోనే మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ చేయడం జరుగుతుంది. ఇన్ ద ఆఫీస్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ అంటే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, ఎగుమతి, దిగుమతి చేసే సంస్థకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్‌లో మనకైతే జాబ్ అయితే ఉంటుంది. మనకు హైదరాబాద్ పోస్టింగ్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కిందైతే రావడం జరుగుతుంది. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రొఫెషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ ఇన్వైట్స్ అప్లికెంట్ ఫర్ ద ఎంగేజ్‌మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ టు వర్క్ ఇన్ పాలిసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్స్ అండర్ ఫారెన్ ట్రేడ్ పాలిసీ. ఓకే. వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చనమాట ఇది. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎళ్ళిపోతే గనక ఏజ్ ఆఫ్ ది క్యాండిడేట్ వచ్చేసి షుడ్ నాట్ ఎక్సీడ్ 35 ఇయర్స్ యాస్ ఆన్ 15థ్ సెప్టెంబర్ 2025. సో, 15 సెప్టెంబర్ నాటికి 35 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లోకి ఎళ్ళిపోతే గనక మనకు సైన్స్, ఇంజినీరింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లేదా ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, పబ్లిక్ పాలిసీ. ఎవరైతే డిసిప్లిన్ సైన్స్‌లో కానీ, ఇంజినీరింగ్‌లో కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ, ఎకనామిక్స్ కానీ, మేనేజ్‌మెంట్ కానీ, పబ్లిక్ పాలిసీలో మీ డిసిప్లిన్ ఉందో వాళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. బట్ డిసిప్లిన్ వచ్చేసి సైన్స్ ఉండాలి, లేదా ఇంజినీరింగ్, లేదా ఇంటర్నేషనల్ ట్రేడ్, లేదా మేనేజ్‌మెంట్, లేదా ఎకనామిక్స్, లేదా పబ్లిక్ పాలిసీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అలాంగ్ విత్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్. గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మీకు కంప్యూటర్‌లో మీకు వర్డ్ తెలిసుండాలి. ఎక్సెల్, డేటా అనలిటిక్స్ ఇలాంటివి ఏమన్నా మీకు తెలిస్తే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాస్టర్స్ ఇన్ లా ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ విత్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఎవరికైతే మాస్టర్స్ ఉందో అది కూడా లా అన్నమాట. డిసిప్లిన్ లాలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి కూడా గుడ్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దానితో పాటు మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్సెల్, వర్డ్, డేటా అనలిటిక్స్ అన్ని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నంబర్ ఆఫ్ వేకెన్సీస్‌లోకెళ్ళిపోతే కేవలం ఒకే ఒక్క వేకెన్సీ అయితే ఉంది మనకు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని అప్లై చేసుకునే జాబ్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి కూడా ఒకే ఒక్క వేకెన్సీ ఉంది. సో, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హావింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఆర్ పబ్లిక్ పాలిసీ లా. ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో, మనం చూసుకుంటే సెలక్షన్ ఆఫ్ ది సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్స్ అగైన్స్ట్ ద వేకెన్సీస్ వుడ్ బి మేడ్ బేస్డ్ ఆన్ ది ఇంటర్వ్యూ ఆఫ్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అంటే అప్లై చేసుకున్న షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి వాళ్ళనైతే సెలెక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇచ్చిన వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. యంగ్ ప్రొఫెషనల్స్ వచ్చేసి 60,000 మంత్లీ అయితే మనకి సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పర్ మంత్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారిక్కడ. అలాగే దే విల్ నాట్ బి ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ అదర్ అలయన్సెస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇదొచ్చేసి కాంట్రాక్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అన్నమాట. సో, మనం ఒకవేళ గనుక మీ పెర్ఫార్మన్స్ బావుంటే ఫ్యూచర్‌లో కూడా ఎక్స్‌టెండ్ చేసే అవకాశం అయితే ఉందని కూడా క్లియర్‌గా మనకు కనిపిస్తుంది. సో, మనకి ఇక్కడ చూసుకుంటే ఎంగేజ్‌మెంట్స్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ ఈస్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్. ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ యంగ్ ప్రొఫెషనల్ ఆర్ ఫౌండ్ ఫాల్స్ రాంగ్ ఎట్ ఎనీ స్టేజ్
హిస్ ఎంగేజ్మెంట్ విల్ బి టర్మినేటెడ్ ఇమ్మీడియట్లీ. సో ఎవరైనా మీరు ఫాల్స్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తే గనక ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్‌లో గాని, తర్వాత కానీ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే మీరు గనక పట్టుబడితే ఇమ్మీడియేట్‌గా మీ పొజిషన్ టర్మినేట్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ అవర్స్ చూసుకుంటే మనకు నార్మల్లీ 9:15 AM స్టార్ట్ అయ్యి 5:40 PM వరకైతే ఉంటుంది. డ్యూరింగ్ వర్కింగ్ డేస్ అన్నమాట. ఇంక్లూడింగ్ హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది. హౌవెవర్ ఇన్ ఎక్స్‌టెన్షన్స్ ఆఫ్ వర్క్ యంగ్ ప్రొఫెషనల్స్ మే బి రిక్వైర్డ్ టు సిట్ లేట్ అండ్ మే బి కాల్డ్ ఆన్ సాటర్‌డే అండ్ సండే అండ్ హాలిడేస్ ఆల్సో అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. దాంతో పాటు మీకు 8 డేస్ లీవ్ అయితే ఉండడం జరుగుతుంది 1 ఇయర్‌లో ఆన్ ప్రో రేటా బేసిస్ సబ్జెక్ట్ టు రిటర్న్ అప్రూవల్ ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్. అలాగే అన్‌అవైల్డ్ లీవ్ కెనాట్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇయర్. ఫర్దర్ లీవ్ అప్ టు 1 మంత్ కెన్ బి కన్సిడర్డ్ వితౌట్ రెమ్యునరేషన్ విత్ ద ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్. 1 మంత్ కూడా మీరు లీవ్ పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ సాలరీ. అది కంట్రోలింగ్ ఆఫీసర్ నుంచి మీకైతే ఒక అప్రూవల్ ఉండాల్సి ఉంటుంది. అలాగే అపార్ట్ ఫ్రమ్ దిస్ విమెన్ యంగ్ ప్రొఫెషనల్ మే బి ఎలిజిబుల్ ఫర్ మెటర్నిటీ లీవ్ యాస్ పర్ ద మెటర్నిటీ బెనిఫిట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు కాంట్రాక్టింగ్ జాబ్ అయినా కూడా విమెన్‌కి మనకు మెటర్నిటీ లీవ్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఒక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ కదా! సో, అస్సలు మీరు మిస్ అవ్వద్దు ఈ జాబ్ ఆపర్చునిటీ. సో, ఇక్కడ చూసుకుంటే మనకు యంగ్ ప్రొఫెషనల్ విల్ బి గవర్న్డ్ బై ద ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 as amended from time to time will not disclose any unauthorized persons any information data that come into their notice during the period of their engagement. యంగ్ ప్రొఫెషనల్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ సచ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్స్ పేపర్ సాఫ్ట్‌వేర్ ఇమేజెస్ విల్ బి ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు పని చేస్తున్నంత కాలం గవర్నమెంట్‌కి సంబంధించిన డేటా ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటికెళ్ళొద్దు అని ఇక్కడ మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ గనక మీరు డేటా గనక మిస్‌ప్లేస్ చేస్తే ప్రాపర్ మీ మీద యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. యంగ్ ప్రొఫెషనల్ షల్ నాట్ రిప్రజెంట్ దెమ్ ఆర్ అదర్‌వైజ్ మేక్ పబ్లిక్ విత్ ద ఇంటెంట్ టు మేక్ కమర్షియల్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ ఎంగేజ్మెంట్ విత్ డీజీఎఫ్టీ. హి షల్ నాట్ ఇన్ ఎనీ మేనర్ వాట్సోఎవర్ యూజ్ ద నేమ్ ఎంబ్లమ్ ఆఫ్ ఆఫీషియల్ సైట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, మీరేంటి డీజీఎఫ్‌లో పనిచేస్తున్నా అని చెప్పి బయట నేను డీజీఎఫ్‌లో పనిచేస్తున్నాను. మీకు అది చేసి పెడతా, ఇది చేసి పెడతా అనకుండా, అలాగే మీరు డీజీఎఫ్‌టీకి సంబంధించిన సింబల్స్ గాని ఎక్కడ యూజ్ చేయొద్దు. సో, గవర్నమెంట్ సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ యూజ్ చేయొద్దని కూడా మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ షల్ బి ఎక్స్‌పెక్టెడ్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద అకార్డింగ్స్ టు ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హి విల్ బి ఎక్స్‌పెక్టెడ్ టు డెమాన్‌స్ట్రేట్ హై మోరల్ క్యారెక్టర్ మంచిగుండాలి మీది. అలాగే సీక్రెటీ ఆఫ్ ఆఫీస్ సంబంధించిన డెడికేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్ అయితే చేయొద్దు. ఇన్ కేస్ ఆఫ్ ఈ సర్వీస్ ఆర్ నాట్ ఫౌండ్ సాటిస్ఫాక్టరీ అండ్ ఇట్స్ ఇన్ ద కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి టర్మినేటెడ్. మీ పెర్ఫార్మన్స్ బాగాలేకపోతే కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే గనక మిమ్మల్ని టర్మినేట్ చేస్తారు వితౌట్ ఎనీ నోటీస్ పీరియడ్. ప్రయర్ ఇంటిమేషన్ కూడా ఇవ్వరు. డైరెక్ట్ టర్మినేట్. ఒకవేళ గనక అన్‌ఫార్చునేట్ ఈవెంట్ ఆఫ్ డెత్, ఇంజ్యూరీ ఆర్ ఇల్‌నెస్ వైల్ సర్వింగ్ ఇన్ డీజీఎఫ్టీ, యంగ్ ప్రొఫెషనల్ ఆర్ ద నెక్స్ట్ ఆఫ్ ది కిన్ షల్ నాట్ బి ఎంటిటిల్ టు ఎనీ కాంపెన్సేషన్ ఆర్ అపాయింట్మెంట్. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. యంగ్ ప్రొఫెషనల్ విల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ఎ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఫ్రమ్ దేర్ కన్సర్న్ పోలీస్ స్టేషన్. ఆల్సో సబ్మిట్ మెడికల్ ఇల్‌నెస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అండ్ ఎనీ మెడికల్ ప్రాక్టీషనర్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఎంగేజ్మెంట్ కెన్ బి టర్మినేటెడ్ ఎట్ ఎనీ డిపార్ట్మెంట్ బై గివింగ్ 30 డేస్ నోటీస్ పీరియడ్. సిమిలర్లీ యంగ్ ప్రొఫెషనల్ మే ఆల్సో డిసెంగేజ్ ఆఫ్టర్ గివింగ్ నోటీస్ పీరియడ్ ఆఫ్ 30 డేస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి మనకు కమెన్స్‌మెంట్ వచ్చి డేట్ ఆఫ్ జాయినింగ్ డీజీఎఫ్టీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రస్తుతానికైతే 1 ఇయర్ ఉంటుంది. దాని తర్వాత ఎక్స్‌టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దయచేసి ఇక్కడ నేను ఫార్మ్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఆ ఫార్మ్‌లోకెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆ ఫార్మ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ ఫార్మ్ కూడా ఓపెన్ చేశాను మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డీజీఎఫ్టీ ఆర్య హైదరాబాద్ యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ సంబంధించి మీరొచ్చేసి ఇక్కడ మీ పాన్ కార్డ్, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ప్రెజెంట్ పోస్టల్ అడ్రెస్, దాంతో పాటు మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సబ్జెక్ట్ స్పెషలైజేషన్, నేమ్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, సబ్జెక్ట్ ఏంటి, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటది, ఎంప్లాయ్‌మెంట్ టైప్, జాబ్ డిస్క్రిప్షన్, కంప్యూటర్ స్కిల్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటది, కరెంట్ సీవీ, దాంతో పాటు మీ ఫోటోగ్రాఫ్ అటాచ్ చేయండి. అలాగే మనకొచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇది సబ్మిట్ చేస్తే గనక ఎవరైతే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. సో, ఆపర్చునిటీ మిస్‌యూజ్ చేసుకోకండి గైస్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా నేనైతే వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్న. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమైనా కంటెంట్ కావాలంటే మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.